భర్త పిల్లలు ఉన్నా కూడా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది ఓ మహిళ. అయితే కొన్ని రోజుల తర్వాత అది తప్పని తెలిసి అతన్ని దూరం పెట్టడంతో ఆమెపై కోపం పెంచుకున్నటువంటి దుర్మార్గుడు ఆమెను కడతీర్చాడు. చివరిసారిగా మాట్లాడుకుందామని రూముకి పిలిచి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రేణిగుంట మండలం గుత్తివారిపల్లెకు చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి లక్ష్మి కొంతకాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. ఆమె భర్త కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. ఆర్టీసీ బస్టాప్ సమీపంలోని సమోసా దుకాణంలో పనిచేస్తుంది. అయితే గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి వెళ్ళేటువంటి సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ వివాహేతర సంబంధంగా మారింది ఆ పరిచయం. అయితే తప్పు చేశారనేటువంటి పశ్చాత్తాపమో మరేదో కానీ ఈ బంధాన్ని ఆమె పూర్తిగా నిరాకరించింది. అందరితో పులి స్టాప్ పెట్టాలనుకుంది. దీంతో ఆమెపై అతను కక్ష పెంచుకున్నాడు. అయితే చివరిగా మాట్లాడుకుందామని ఆమెను నమ్మించి పిలిపించి తన గదికి రప్పించి అక్కడికి వచ్చినటువంటి తర్వాత చాక్తో లక్ష్మీ గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకొని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.